హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇది ఎప్పటి నుంచో వివాదాల్లో నలుగుతున్న అసోసియేషన్గా చెప్పుకోవాలి. గతంలో అజారుద్దీన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అంతకుముందు కూడా ఇది వివాదంలోనే ఉంది. ఇప్పుడు ఈ హెచ్సిఏ సభ్యులు చాలామంది కూడా జైల్లో ఊచలు లెక్కబెట్టే పరిస్థితి. వారిని కస్టడీకి కోరారు పోలీసులు, సిఐడి కస్టడీకి కూడా ఇస్తున్నారు. అంతేకాదు ఈ వ్యవహారంలో ఈడీ కూడా దూకుడు పెంచుతుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్సిఏ సభ్యులపై తాజాగా కేసు నమోదు చేసింది ఈడీ. గతంలో నమోదైన 2 కేసులను కలిపి కొత్త ఈసీఐఆర్ నమోదు చేసింది. అంటే గతంలో అజారుద్దీన్ ఉన్న సమయంలోనే ఒక ఈడీ కేసు నమోదైంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ హెచ్సిఏపై వచ్చిన ఆరోపణలతో దాన్ని కూడా ఆ ఈసీఐఆర్కి జోడించి కొత్తగా మరొక ఈసీఐఆర్ నమోదు చేసింది ఈడీ. బీసీసీఐ నిధుల విషయంలో మనీ ల్యాండరింగ్ జరిగినట్లు కూడా ఈడీ భావిస్తుంది. పిఎంఎల్ఏ మనీ ల్యాండరింగ్ యాక్షన్ కింద సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. జగన్మోహన్ రావు, శ్రీనివాసరావు, రాజేంద్ర యాదవ్, సునీల్ కాంటే, కవితపై కూడా కేసు నమోదైనట్లు తెలుస్తుంది. సిఐడి కస్టడీ విచారణ ముగియగానే ఈడీ విచారణ ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది. సిఐడి కస్టడీలోకి ఇప్పుడు హెచ్సిఏ సంబంధికులు, హెచ్సిఏలో నిందితులుగా ఉన్నవారు వచ్చారు. వారిని 5-6 రోజుల పాటు సిఐడి విచారించబోతుంది. ఈ విచారణలో ఇంకేమేమి అంశాలు బయటకు రానున్నాయో తేలబోతుంది. ఈలోపే ఈడీ కూడా రంగంలోకి దిగడం ఆసక్తి రేపుతుంది. దీంతో ఇది ఒక పొలిటికల్ హైడ్రామాగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి ఫిర్యాదు మేరకు ఇదంతా జరుగుతూ వచ్చింది. కాబట్టి ఆ గురువారెడ్డి కానీ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ, ఆయన మాజీ ఎమ్మెల్యే కూడా బీజేపీకి చెందిన నేతలుగా ఉన్నారు. ఇటు తెలంగాణలో అధికారంలో అంటే సిఐడి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఉంటుంది. సిఐడి రంగంలోకి దిగింది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఈడీ రంగంలోకి దిగింది. హెచ్సిఏ చుట్టూ ఒక ఉచ్చైతే బిగుస్తుంది. అయితే నిజంగా హెచ్సిఏలో అవకతవకలు జరగలేదా అంటే ఖచ్చితంగా చాలా ఏళ్ళ నుంచి జరుగుతూనే వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఇంత ఉచ్చు ఎందుకు బిగుసుకుంది? అజారుద్దీన్పై కూడా కేసులు నమోదయ్యాయి, ఆరోపణలు వచ్చాయి. ఆయన అప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇప్పటికీ ఆయన కాంగ్రెస్లోనే ఉన్నారు. ఆయనను అరెస్ట్ వరకు దారితీయలేదు. చివరికి హెచ్సిఏలో ఆయన మెంబర్షిప్ కూడా తొలగించే పరిస్థితి వచ్చింది. ఆయన కోర్టుకు వెళ్ళి మళ్ళీ తెచ్చుకున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితి వచ్చిన అజారుద్దీన్కి వచ్చిన ఎగ్జామ్షన్ ఇప్పుడు హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుకి ఎందుకు రాలేదు? దీని వెనుక ఏం జరిగింది? దీని వెనుక రాజకీయాలు ఏమైనా ఉన్నాయా? ఇలాంటి చాలా అంశాలు క్రికెట్ అసోసియేషన్లో కానీ క్రికెట్ అభిమానుల్లో కానీ ఒక చర్చనీయాంశాలుగా ఉన్నాయి. హెచ్సిఏపై అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ కన్నేసిందా? ఎందుకంటే జగన్మోహన్ రావు నేరుగా బీఆర్ఎస్ పార్టీ సభ్యుడు కాకపోయినా ఆయన మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ అనుబంధంగా ఉన్న వ్యక్తి, బీఆర్ఎస్ నేతలకు చాలా దగ్గర వ్యక్తి ఆయన. ఈ నేపథ్యంలోనే ఈరోజు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ దీనికి అధ్యక్షుడిగా ఉన్నది ఎండల లక్ష్మీనారాయణ, బీజేపీ మాజీ ఎమ్మెల్యే గురువారెడ్డి. హెచ్సిఏపై ఇప్పుడు కేసులు నమోదు చేసిన వ్యక్తి గురువారెడ్డి. ఆయన కూడా బీజేపీ నేతే. గురువారెడ్డి వెనుక ఇంకా కొంతమంది ఉన్నారని చర్చ. ఎండల లక్ష్మీనారాయణ బీజేపీ నేతగానే ఉన్నారు. ఈడీ రంగంలోకి దిగుతుంది. ఈ వ్యవహారంలో కవిత, కేటీఆర్పై కూడా ఈరోజు ఎండల లక్ష్మీనారాయణ గారు, గురువారెడ్డి ఇద్దరు ఫిర్యాదు చేశారు. అసలు ఏం జరుగుతుంది? ఇందులో రాజకీయం ఎందుకు వస్తుంది? హెచ్సిఏలో అటు బీసీసీఐలో ఉంది, రాజకీయం విమర్శలు ఉన్నాయి. బీసీసీఐపై కూడా, హెచ్సిఏలో కూడా ఇప్పుడు రాజకీయం చేరింది. చాలా రోజులుగా రాజకీయం ఉంది. హెచ్సిఏ ఆటలో అరెస్ట్ పండుగ మారిందా ఈ రాజకీయ నాయకుల మధ్య? ఇదే అంశంపై చర్చిద్దాం. ఈరోజు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష హోదాలో ఎండల లక్ష్మీనారాయణ గారు, చారు సిన్హా అడిషనల్ డైరెక్టర్ జనరల్ సిఐడికి, అదేవిధంగా రోహితానంద్ ఐఆర్ఎస్ జాయింట్ డైరెక్టర్ ఈడీ ఇద్దరికి కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు కాపీ నా దగ్గరే ఉంది. ఇందులో కవిత, కేటీఆర్ పేర్లు కూడా ప్రస్తావించారు, హరీష్ రావు పేరు కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఏమన్నారు ఒకసారి, ఎండల లక్ష్మీనారాయణ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. చూశాక డిబేట్లోకి వెళ్దాం. అంతగా అభిమానించేటువంటి ఈ ఆటను రాజకీయంగా అధికారంలో ఉన్నటువంటి కుటుంబం, కేసీఆర్ కుటుంబంలో కేటీఆర్, కవిత, హరీష్ రావు ఈ ఆటను ఆట ఆడుకున్న తీరు ఆవేదన కలిగిస్తుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని దాదాపు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు 500 నుంచి 600 కోట్లు ఒక 10 సంవత్సరాల్లో వస్తే వాటిని ఎట్లా మెక్కేయాలనేటువంటి దాని మీద అవినీతి ఊబిలో కూరుకుపోయినటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు ఎలుక పంచాయతీ పిల్లి తీర్చినట్టుగా ఈ కేటీఆర్, కవిత దీంతో తలకాయ పెట్టి మరి పరోక్షంగా దీన్ని భ్రష్టు పట్టించినటువంటి దాంట్లో ఉన్నారు. రైట్, చూసాం కదా ఎండల లక్ష్మీనారాయణ గారు ది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్
దాని అధ్యక్షులు ఆయన బీజేపీ మాజీ ఎమ్మెల్యే కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందు ఎండల గారితో మాట్లాడదాం, తర్వాత మిగిలిన డిబేట్లోకి వెళ్దాం. లక్ష్మణ్ గారు గుడ్ ఈవినింగ్. మీరు ఈరోజు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ పక్షాన అటు సిఐడి అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చారు సిన్హా గారికి, అదేవిధంగా రోహిత్ ఆనంద్ ఐఆర్ఎస్ జాయింట్ డైరెక్టర్ ఈడీ ఇద్దరికి కూడా ఒక లేఖ పంపారు. సరే, ఇందులో హెచ్సిఏపై చేసిన అలిగేషన్లతో పాటు మీరు ఇప్పుడు మాట్లాడారు కూడా, కేటీఆర్, కవిత, హరీష్ రావు వీళ్ళ ప్రమేయం కూడా ఉంది. వాళ్ళు 10 ఏళ్ళు వాళ్ళే అధికారంలో ఉన్నారు, 700-800 కోట్లు మెక్కే ప్రయత్నం చేశారు. కొంత రాజకీయ ఆరోపణ లెక్క కూడా ఉంది. ఎందుకు అసలు నేనేం అడుగుతున్నా మిమ్మల్ని అంటే, క్రికెట్లో రాజకీయాలు ఎందుకు? క్రికెట్లోకి ఎందుకు రాజకీయాలకు వస్తున్నాయి? ఓన్లీ క్రికెట్లోనే ఎక్కువగా ఉన్నాయి రాజకీయాలు, మిగిలిన స్పోర్ట్స్ కూడా ఉన్నప్పటికీ కొంచెం తక్కువ, కంపారిటివ్లీ క్రికెట్ చాలా తక్కువ. ఎందుకు జరుగుతుంది ఇది? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటే గతంలోనే ఇన్ఫైట్ అనేటువంటిది ఉన్నది, ఇర్రెగ్యులారిటీస్ అనేటువంటివి ఉన్నాయి, అవినీతి కేసులు, ఏసీబీ కేసులు ఉన్నాయి. 2014లో అధికారంలోకి టీఆర్ఎస్ ప్రభుత్వం రూపంలో వచ్చిన తర్వాత ఈ ఇన్ఫైట్ ఏదైతే ఉందో దీని ఆధారంగా దాంట్లో ఉన్నటువంటి కొందరు అంకా ప్రతాప్ లాంటి వాళ్ళు ఇంకోరో వీళ్ళని ఆశ్రయిస్తే ఏసీబీ కేసుల విషయంలో, దర్యాప్తు విషయంలో అది వేగవంతం చేసి బాధ్యులైనటువంటి వాళ్ళ విషయంలో చర్యలు తీసుకొని దాన్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. ఆ ప్రభుత్వంలో అధికార కేంద్రం దగ్గర ఉన్నటువంటి కుటుంబంలోని వ్యక్తులు దీన్ని ఆధారంగా చేసుకొని ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గుప్పిట్లోకి తీసుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ రకమైనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో ఇది అవాంఛనీయము. ఇది అటానమస్ బాడీ అయినటువంటి దాంట్లో ఈ పొలిటికల్ ఎంట్రీ వితౌట్ ఎనీ క్రికెట్ రిలేషన్ కావడం జరిగింది. ప్రత్యక్షంగా కాలేదు, పరోక్షంగా దీన్ని శాసించారు. దీని కారణంగా ఇవాళ జగన్మోహన్ రావు అనేటువంటి వ్యక్తి గతంలో ఎప్పుడు కూడా క్రికెట్కి సంబంధించి లేడు, క్రికెట్కి సంబంధించిన ఏ బాడీలో కూడా లేడు. ఆయన హ్యాండ్బాల్ అసోసియేషన్కి ఏదో ప్రెసిడెంట్ ఉన్నాడు. సరే, దానికి కూడా ఆయన ఏ రకమైన అటాచ్మెంట్ లేకున్నా కూడా సరే పొలిటికల్గానే దాంట్లో అయినట్టున్నాడు. ఓకే, దాని తర్వాత ఈ హైదరాబాద్లో ఒక క్రికెట్ క్లబ్లో ఆయన మెంబర్ అయ్యిండు, దానికి ప్రతినిధి అయ్యిండు. దాని ద్వారా ఇక్కడ హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ ఎలక్షన్స్లో పాల్గొన్నాడు, ఆయన గెలిచిండు. ఇది మా కేసీఆర్ కుటుంబానికి, దాంట్లో హరీష్ రావు, కల్వకుంట్ల కవిత, తారక రామారావు వీళ్ళకు మరి మేము ముఖ్యంగా కల్వకుంట్ల కవితకు అంకితం ఇస్తున్నా అని చెప్పి మాట్లాడండి. ఇదే కాకుండా అంటే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రూరల్ క్రికెట్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తా ఉన్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఉన్నటువంటి 217 క్లబ్బుల్లో సింహభాగమైనటువంటి రూరల్ జిల్లాల్లో ఎన్ని ఉన్నాయి క్లబ్బులు? 9 క్లబ్బులు ఉన్నాయి. అవును, మిగతా క్లబ్బులన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. 209 ఉన్నాయి హైదరాబాద్లోనే. అవును, హైదరాబాద్లోనే మిగతా క్లబ్బులన్నీ ఉన్నాయి. మరి ఈ రకంగా ఈ పరిస్థితి ఏదైతే ఉందో ఇది అక్కడ నుంచి ఒక ప్లేయర్ను కూడా ఇక్కడ తీసుకోరు, అక్కడ ఆటలు ఆడించరు. అక్కడ క్రికెట్ అభివృద్ధి కోసం అవసరమైన ఫ్యాకల్టీ కోసం కానీ, కోచెస్ కోసం కానీ, అక్కడ క్రికెట్ను ప్రమోట్ చేయడం కోసం కానీ, అక్కడ ఉన్న యువతను తీర్చిదిద్దడం కోసం కానీ బీసీసీఐ నిధులు ఇస్తుంది. లేకుండా ఐపీఎల్ నుంచి ఏదైతే ఇలా వాటాగా వచ్చేటువంటి నిధులు వచ్చేటువంటి నిధులు వాళ్ళకు కేటాయించి దాన్ని అభివృద్ధి పరచాలి. 20 లక్షల చొప్పున దాదాపు 17 నుంచి 20 ఏళ్ళ నుంచి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి, 18 ఏళ్ళ నుంచి అయితే ఐపీఎల్ నుంచే వస్తూ ఉన్నాయి. ఆ రకంగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ జిల్లాలో కూడా దీనికి సంబంధించి డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ టోర్నమెంట్లు కండక్ట్ చేసి కోచింగ్ క్యాంపులు కండక్ట్ చేసినటువంటి బాపతు లేదు, పరిస్థితి లేదు. వాళ్ళను మరి హైదరాబాద్లో ఈ క్రికెట్లో వాళ్ళను భాగస్వామ్యం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ రకంగా రూరల్లో ఉన్నటువంటి టాలెంట్ను కిల్ చేస్తున్నటువంటి పరిస్థితి. అనేక సందర్భాల్లో ఎవరన్నా అండర్ 16 కానీ అండర్ 19 టోర్నమెంట్లో పార్టిసిపేట్ కావాలంటే, లేకపోతే
రంజీ ట్రాఫీలో కూడా పాల్గొనాలంటే ఇక్కడ ఒక ఆనవాయితీ అయిపోయింది. ఏంది, డబ్బులు ఇవ్వాలా, ఆ బెర్త్ క్లబ్లో ముందు బెర్త్ తీసుకోవాలా, క్రికెట్ టీంలో స్థానం సంపాదించుకోవాలా, ఆ స్థానం నుంచి మరి అక్కడ మరిన్ని డబ్బులు ఇచ్చి ఆ పైన అండర్ 19కో అండర్ 16కో వెళ్ళిపోవాలా. ఈ రకమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనివల్ల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్ఏ టీం, రంజీ టీం ఏదైతే ఉన్నదో, ఒకప్పుడు ఛాంపియన్ ఉండే రంజీ ఛాంపియన్, ఇప్పుడు దర్దాపులో కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇది రోజు రోజుకు ఊబిలో కూరుకొని పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి దాంట్లో జగన్మోహన్ రావు అనేటువంటి వ్యక్తి అధ్యక్షుడు అయినాక ఇది ఇంకా స్థితి ఇంకా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. మనం చూసినాం మాది ఐపీఎల్ టికెట్లు 10% ఏదైతే హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ ఇస్తుందో ఒక టికెట్లు, అవి ఎట్లా అమ్ముకున్నారో తెలియదు. బ్లాక్లు అమ్ముకున్నటువంటి విషయాలు మనకు బయటకు వచ్చినాయి. ఆ బ్లాక్లు అమ్ముకోవడమే కాకుండా వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి మాకు టికెట్ల కోట పెంచమన్నటువంటి పరిస్థితి వచ్చింది. తద్వారా ఈ విచారణ అనేటువంటిది అంటే ఎండల లక్ష్మణ గారు, ఇక్కడ నేను ఎందుకు అడుగుతున్నానంటే, మీరు ఒక బీజేపీ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ హెచ్సీఏపై ఫిర్యాదు చేసిన గురువారెడ్డి కూడా మీ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కి ఆయన ప్రధాన కార్యదర్శి, మీరు అధ్యక్షుడు. ఇది పొలిటికల్గా మారింది కాబట్టి ఇక్కడ ముగ్గురిని కూడా పొలిటికల్గా ఉన్న వాళ్ళని పిలిచాం. పొలిటికల్గా క్రీడలతో సంబంధం రెండు ఉన్నది. మీరేమో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే. ఇక్కడ స్టూడియోలో ఇప్పుడే జాయిన్ అవుతున్నారు శ్రీధర్ రెడ్డి గారు, తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు. ఆయన కూడా బీఆర్ఎస్ నేత. శివసేన రెడ్డి గారు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, ఆయన కూడా కాంగ్రెస్ నాయకుడు. ఆయన ముగ్గురు ప్రధాన పార్టీల నాయకులు ఉన్నారు స్పోర్ట్స్తో రిలేటెడ్. మీరంతా కూడా, నేను మిమ్మల్ని అడుగుతున్న స్ట్రేట్ క్వశ్చన్ ఏంటంటే, అజారుద్దీన్ పై కూడా ఈడీ కేసు వచ్చింది, ఆరోపణలు వచ్చినాయి, చాలా వివాదాస్పదమైంది. అజారుద్దీన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా హెచ్సీఏ ఇంతకంటే ఘోరంగా ఉంది పరిస్థితి. కానీ అజారుద్దీన్ అరెస్టుకు దారితీయని పరిస్థితులు జగన్మోహన్ రావు అరెస్టుకు ఎందుకు దారితీశాయంటే మీరు స్ట్రేట్గా ఏం చెప్తారు చెప్పండి. నేను ఒకటి, అజారుద్దీన్ అజారుద్దీన్ సమయంలో కూడా మేము ఆరోపణలు చేసినాం, మేము కోర్టు కేసులు పెట్టినాం, ఇవన్నీ కూడా జరిగినాయి. కోర్టులో వివాదాలు నడుస్తూ ఉన్నాయి. మాకు ఏదైతే అసోసియేషన్ గుర్తింపు రావాల్సినటువంటి విషయం కూడా మేము ఆ రోజు కూడా అరెస్ట్ ఎందుకు జరగలేదు అని అంటే, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ రోజు ఈ ఇంటర్ఫియర్ అయింది కదా, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ క్లచెస్లోకి తీసుకున్నది కదా. అజారుద్దీన్ రాజకీయంగా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండర్ క్లచెస్ ఆఫ్ దీస్ ఫెలోస్. ఒకటి. రెండో విషయం, మీరు అన్నారు నేను బీజేపీ అనేటువంటిది. ఇప్పుడు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ బేసిక్గా ఇది 80sలో స్వర్గీయ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు రిజిస్టర్ చేసినటువంటి సొసైటీ టీం ఇది. అదే రకంగా వీరు ఈటల రాజేందర్ గారిని, అంటే ఇది ఇనీషియల్గా ప్రారంభించినప్పుడు ఈటల రాజేందర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి, వారు దీనికి చైర్మన్గా, మాననీయ కేంద్ర మంత్రివర్యులు అప్పుడు బండారు దత్తాత్రేయ గారు భారతీయ జనతా పార్టీ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండారు దత్తాత్రేయ గారు చీఫ్ ప్యాట్రన్గా, మరి అదే రకంగా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు ప్యాట్రన్ గా అప్పటికి వారు పరంపదించారు. నేను అంటుంది అది కాదు, చరిత్ర గురించి అనట్లేదు. ఇప్పుడు ప్రెసెంట్ మీరు బీజేపీ, ఇక్కడ జగన్మోహన్ రావు చూస్తే బీఆర్ఎస్ నాయకులకు దగ్గర, కాంగ్రెస్ అధికారంలో ఉంది ప్రభుత్వం. క్లారిటీ ఇచ్చేది ఏంటంటే, ఇది రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళతోని ఇది చేయడం జరిగింది. యాదృచ్ఛికంగా ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు బీజేపీలోకి వచ్చారు, అది వేరే విషయం. బీజేపీలో ఉన్నారు. అర్థమైంది. ఒకసారి శ్రీధర్ రెడ్డి గారితో, శివసేన రెడ్డితో మాట్లాడినాక మీ దగ్గరికి వస్తాను. శ్రీధర్ రెడ్డి గారు, గతం నుంచి కూడా మీకు తెలుసు, మీరు స్పోర్ట్స్ పర్సనాలిటీ కూడా, చాలా ఆరోపణలు. హెచ్సీఏ అంటేనే అసలు 100 కోట్లు అక్కడ ఉంటాయి, దాన్ని ఎవరికి వారు దోపిడీ చేసుకుంటుంటారని ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆరోపణలు ఏం కావు. ఇవి ఈడీ కేసులు కూడా నమోదయ్యాయి గతంలోనే. అప్పుడు అరెస్ట్ దాకా దారితీయని పరిస్థితులు. ఇప్పుడు జగన్మోహన్ రావును ఆయన దాదాపు ఒక రకంగా లాక్కెళ్ళిన పరిస్థితి సిఐడి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అసలు రాజకీయ నాయకులు ఈ క్రీడా అసోసియేషన్లకు రావడానికి మీకు ఏం రైట్ ఉందంటే ఏం చెప్తారు? ఎందుకు అడుగుతున్నానంటే, మీరు బాస్కెట్బాల్ ఆడిన ఒక క్రీడాకారుడు అయితే బాస్కెట్బాల్ అసోసియేషన్కి రావచ్చు, క్రికెట్ ఆడిన ఒక క్రీడాకారుడు రాజకీయాల్లో ఉన్న
చాలా మంది ఉన్నారు, గౌతమ్ గంభీర్ లాంటి వాళ్ళు రాజకీయాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు దేనికైనా అసోసియేషన్కి అధ్యక్షుడు అయినట్టు ఒక అర్థం ఉంది. క్రికెట్ బ్యాటు పట్టడం రాదు, బాలు వేయడం రాదు, అలాంటి వాళ్ళు ఎందుకు, ఇంక్లూడింగ్ నేను బీసీసీఐని కూడా అంటున్నాను, అక్కడ కూడా అమిత్ షా కుమారుడు అధ్యక్షుడు. ఇప్పుడు నేను మీకు చెప్దాం అనుకున్న అంశాల్లో ఇది ప్రధానం. ఇప్పుడు మేమందరం ఆడినాం, యూనివర్సిటీ స్థాయిలో, జిల్లా స్థాయి ఆడినాం, యూనివర్సిటీ స్థాయి ఆడినాం, రాష్ట్ర స్థాయి ఆడినాం, జాతీయ స్థాయి ఆడినాం. చాలామంది క్రీడాకారులు ఫర్ ద సేక్ అజరుద్దీన్ ఇంటర్నేషనల్ క్రికెటర్, ఆయన గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అట్లా చాలామంది క్రీడాకారులు కూడా క్రీడా సంఘాలకు అధ్యక్షులు ఉన్నారు, లేరని కాదు. అది క్రమేణా ఏమైపోయిందంటే క్రీడా సంఘాలకు అధ్యక్షులు ఉండడం అనేది ఫ్యాషన్ అయిపోయింది కొంతమందికి, ప్రత్యేకించి రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి. అంటే అదొక స్టేటస్. నేను ఒలింపిక్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఉన్నాను, లేకపోతే ఫలానా క్రీడా సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాను. ఇది ఎక్కడి నుంచి వచ్చింది సంస్కృతి అంటే, ఒకటి మా వాళ్ళే కొంతమంది ఫలానా సంఘానికి నేను సంఘంలో ఆధిపత్యం కోసం కొంతమంది మా వాళ్ళే సంఘంలో ఆధిపత్యం కోసం. ఇప్పుడు ఒక ఆయన క్రీడాకారుడే ఉంటాడు, జనరల్ సెక్రటరీ ఆఫ్ ది అసోసియేషన్ ఉంటాడు, ఆయన ఆధిపత్యం కోసము మళ్ళీ ఎలక్షన్ గెలవడం కోసము ఓ ఎంపీనో ఓ ఎమ్మెల్యేనో ఓ మంత్రినో పట్టుకొచ్చి చేయడము. వాళ్ళకి ఆటలకు సంబంధం ఉండదు. నేను 100 మీటర్లు ఉరకలేడు, 100 మీటర్లు నడవలేడు. ఏంటంటే వాళ్ళు ఏదో నిధులు తెప్పించిస్తారేనో. ఇంకొక ఆశ ఏంటంటే దానాదీనా ఇప్పుడు మీరు చూస్తే దేశం మొత్తంలోనే, నాట్ ఓన్లీ అవర్ స్టేట్ ఆర్ ఎనీ స్టేట్ ఫర్ దట్ మ్యాటర్, దేశం మొత్తంలోనే మొత్తం రాజకీయ నాయకత్వం లేకపోతే ప్రభుత్వాల నాయకత్వం ఏదన్నా రంగాన్ని అతి కనీనంగా చూస్తుందంటే అది క్రీడా రంగం. డబ్బులు రావు, ఇవ్వరు, ఒకవేళ కేటాయించినా అవి ఆచరణలోకి రావు. స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పుకుంటే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక అంతర్జిల్లా పోటీలని, అంతర్రాష్ట్ర పోటీలని, లేకపోతే కోచింగ్ క్యాంప్స్ అని, గతంలో ఉండే హాస్టల్స్, ఇవేవి ఇప్పుడు లేవు. ఇక్కడ రాజకీయ నాయకుడిగా రాలే. ఇక్కడ తెలంగాణ బాస్కెట్బాల్ సంఘం అధ్యక్షునిగా వచ్చిన. ఎంత బాధేస్తుంది అంటే, మీరు కాళ్ళు అరిగేలా జరిగినా కానీ నయా పైసా ఇచ్చిన వాళ్ళు లేరు. ఎందుకంటే అధినాయకత్వాలకు, పెద్ద నాయకత్వాలకు చెప్పేటటువంటి స్థాయి కింద ఉన్నటువంటి వ్యక్తులకు సరిపోక, వాళ్ళ వెస్టర్న్ ఇంట్రెస్ట్లు వాళ్ళకుండి, మెయిన్ ఏంది నిధులలేమి. కాబట్టి ఎవరో ఒకరిని గట్టిని పట్టుకోవాలి. సరే, ఒక రాజకీయ నాయకుడు అయితేనో ఎంపీ ఎమ్మెల్యే అయితే ఇస్తారని చెప్పేసి 99.9% సార్లు ఎవరైతే రాజకీయ నాయకత్వం నుంచి వచ్చి సంఘాలకు అధ్యక్షులుగా ఉన్నారో అక్కడ వాళ్ళు గొప్పగా ఊడబొడిచింది లేదు, వాళ్ళు ఇచ్చిన పైసలు ఇచ్చేది లేదు. ఈసారికి అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం వాళ్ళని మా వాళ్ళు మళ్ళీ గోళ్ళని పట్టుకొచ్చిన పరిస్థితులే కనబడతాయి. ఇది ఒక దరిద్రమైనటువంటి నీచమైనటువంటి పరిస్థితి. నేను కూడా కోరుకుంటున్నాను యాక్చువల్గా రాజకీయంలోకి పూర్తిసార్లు వచ్చిన తర్వాత చాలాసార్లు వద్దనుకున్నాం మేము కూడా. కానీ సరే, అప్పుడు యాజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్ మాకుండే ప్యాషన్ ఏంటంటే అట్లీస్ట్ ఉన్న ప్లేయర్లకు ఏమైనా చేదనేంత చేద్దామనే ఉద్దేశంతో ఉంటున్నాం. కానీ అచ్చంగా రాజకీయ నాయకత్వం మీరు అన్నట్టు బ్యాటు బాల్ కాదు, కనీసం ఎవరైనా స్కూల్ డేలలో 100 మీటర్లు ఉరుకున్న వాళ్ళు కూడా వచ్చి ఈ అథ్లెటిక్స్ సంఘాలకు అధ్యక్షులు, బాక్సింగ్ సంఘాలకు అధ్యక్షులు, ఇది ఏదో రకంగా నియంత్రించగలిగితే బాగుండు. ప్రజాస్వామ్య దేశంలో ఆపలేం. కానీ అది ఎందుకు వచ్చింది ఆ పాయింట్ అంటే, ఇలాంటి రాజకీయ నాయకుల ప్రమేయం వల్లే ఆయన బీఆర్ఎస్ వ్యక్తి అని, లేకుంటే ఆయన వెనక కేటీఆర్ ఉన్నారు, కవిత ఉన్నారు, హరీష్ ఉన్నారు అని ఈ రోజు కంప్లైంట్ నా దగ్గర కంప్లైంట్. నేను ఒక మాట అండి, కేటీఆర్ గారు కానీ ఇంకెవరైనా మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు ఒకటండి, ఈ కేసు అయినా ఏ కేసు అయినా అవినీతి చేసి ఉంటే అది జగన్మోహన్ రావు అయినా, శ్రీధర్ రెడ్డి అయినా, ఎల్లయ్య అయినా, మల్లయ్య సమర్థించేది ఉండకూడదు కానట్లేను. కాకపోతే హెచ్సిఏ అనేది చాలా రోజుల నుంచి ఒక మురికి కూపన్ లాగా ఉంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రూప్ లీడ్ చేయడం. ఎందుకంటే ధనం బేసికల్లీ వై క్రికెట్ ఇన్ ఇండియా ఆల్వేస్ ఇన్ న్యూస్ అంటే ఫర్ గుడ్ రీజన్స్ ఆర్ బ్యాడ్ రీజన్స్, ఊహించినంత డబ్బు. ఇప్పుడు బీసీసీఐకి ఓ బాస్కెట్బాల్ చేయడానికి మీకు ఎవడో 50 పైసలు ఇయ్యడు, కానీ ఓ క్రికెట్ టోర్నమెంట్ చేస్తారంటే పైసలు ఇస్తారు మన దగ్గర. అంటే ఆ నిధులు అయితే ఉన్నాయో చూసినావా, అవి చాలామంది అవాంఛనీయ వ్యక్తులను, దోజ్ ఆర్ నాట్ కన్సర్న్ టు ద గేమ్, వాళ్ళని దాంట్లోకి తీసుకొచ్చినాయి. వాళ్ళ బుద్ధి అంతకుముందు ఏది ఉంటే గదే ఉంటుంది. ఇక సెలక్షన్ గురించి ఇంతకుముందు మా లక్ష్మణ్ గారు చెప్తున్నారు, డబ్బులు లేకపోతే సెలక్షన్లకు అవినీతి, లంచాలు ఇచ్చుడు, ప్లీజ్ చేయడము, గిఫ్ట్లని, రకరకాల ఆరోపణలు చాలా ఉన్నాయి. అది కాకుండా సీనియర్ బ్యూరోక్రాట్స్, పొలిటీషియన్స్, మాకు ఎన్ని ఫోన్లు వస్తాయంటే ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ప్లేయర్ అంటోడు గ్రౌండ్లో ఆడాలి. అవును. అండ్ ఇప్పుడు మా ప్రయత్నం ఏముంటుంది, తెలంగాణ నుంచి బెస్ట్ టీంను, బాస్కెట్బాల్ టీం నేషనల్ పోవాలి. అదే అసోసియేషన్ మాకు ఎప్పుడు పేరు వస్తుంది, బెస్ట్ టీం సెలెక్ట్ అయ్యి నేషనల్స్లో 1వ స్థానమో 2వ స్థానమో. యాక్చువల్గా నెంబర్ 1 ఎవరైనా గుర్తుపెట్టుకుంటారండి, నెంబర్ 2 ఎవరు గుర్తుపెట్టుకుంటారు. సో వీ విల్ ట్రైన్ అవర్ బాయ్స్ టు, మేము ఆ యాప్టిట్యూడ్ ఎట్లా డెవలప్ చేస్తామంటే, నువ్వు గ్రౌండ్లో ఆడాలరా, నువ్వు టాప్ అయితే పంపిస్తామని. ఇప్పుడు ఎంత ఒత్తిళ్ళు ఉంటాయంటే అసోసియేషన్ల మీద మీరు నమ్మరు. దానికి దౌర్భాగ్యం మీకు చెప్తా, మీరు సమయం కూడా ఇవ్వాలి. దాంట్లో కొన్ని గేమ్స్ ఉన్నాయి, అవి ఒలింపిక్ గేమ్స్, నాన్ ఒలింపిక్స్ గేమ్స్ మన దగ్గర ఉన్నాయి. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఉన్నాయి కదా, వాటిలోంచి కొన్ని చిన్న గేమ్స్ను సడన్గా ఒక వ్యక్తి అసోసియేషన్ తీసుకురావాలి, ఆ టోర్నమెంట్లు చేయాలి, ఆ సర్టిఫికేట్. ఓ బాస్కెట్బాల్ ఆడటము, ఓ
ఓ వాలీబాల్ ఆడటం, ఓ కబడ్డీ, ఇవన్నీ ఎజైల్ గేమ్స్. అవును. సడన్గా ఒక టోర్నమెంట్లో తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, పోతురువాడు వచ్చేస్తే నేషనల్ అయిందంటారు, లేకపోతే ఇంటర్నేషనల్ అయిందంటారు, ఆసియా ఇక్కడనే అవుతుంది, ఇంటర్నేషనల్ ఇండియా అవుతుంది, సర్టిఫికేట్. అంటే ఒక చాలా ఒక విషియస్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అయింది. వీటన్నిటికీ సక్సెసివ్ గవర్నమెంట్స్ కూడా కారణమే. ఎందుకంటే స్పోర్ట్స్ అథారిటీస్ని స్ట్రెంగ్తెన్ చేయాలా, వాళ్ళ అధికారులను కొంత రెగ్యులర్గా వాళ్ళను ఆ ఓరియంటేషన్ క్రియేట్ చేస్తూ ఉండాలి. ఒలింపిక్ అసోసియేషన్తో సహా క్రీడా సంఘాలను ఎప్పటికప్పుడు ప్రాపర్గా మానిటర్ ఇప్పుడు ఈ వ్యవహారంలో ఈడీకి ఉన్న సిఐడికి ఫిర్యాదు, కవిత కేటీఆర్ పై కూడా విచారణ జరపాలని నేను ఏమంటున్నా, మీరు ఈ ఇక్కడ రాజకీయం చేయడం అనేది అనవసరం ఉంటున్నా. ఇప్పుడు కొన్ని అంశాల మీద జగన్మోహన్ రావు గారి మీద మీరు ఏమంటారు కంప్లైంట్స్ ఇచ్చారు. నాకు అర్థం కాలేదు ఏంటంటే, ఒకటి దేర్ షుడ్ బి అ నేచురల్ జస్టిస్. నాకు జగన్మోహన్ రావు గారు తెలుసు, అజరుద్దీన్ తెలుసు, లేకపోతే లక్ష్మీనారాయణ గారు కూడా తెలుసు, శివసేన అందరం ఇప్పుడు క్రీడా రంగంలో ఒక ఇది. అయితే నేనేమంటే ఆయనకు ఒక కనీసమైనటువంటి యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి, అంటే ఒక క్రీడా సంఘం అధ్యక్షుడు కదా, అది క్రిమినల్ నేచర్ ఉందా కాదా అనే విషయం పూర్తి స్థాయిలో అవకాశం ఇవ్వకుండానే ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకున్నారు అనేది ఒక చర్చ నడుస్తూ ఉంది. ఫైనల్ నేను చెప్పేది ఒకటే పాయింట్, నేను చెప్పేది ఏంటంటే, ఎండ్ ఆఫ్ ద డే దెర్ ఈస్ అ నీడ్ ఫర్ ది టోటల్ రివాంప్ ఆఫ్ దిస్ ఎంటైర్ స్ట్రక్చర్. ఇవన్నీ మనం మాట్లాడుకోవాలి బాగా. శివసాగర్ రెడ్డి గారు కనీసం ఎక్స్ప్లెనేషన్కి అవకాశం ఇవ్వకుండా హెచ్సిఏ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రావు మీద కేసు నమోదు చేశారు. సిఐడి రంగంలోకి దిగింది, ఇప్పుడు ఈడీ కూడా వస్తున్నట్టుంది. దీనిపై ఇప్పటి వరకు కూడా బీసీసీఐ స్పందించలేదు. ఏసీబీ రంగంలోకి దిగింది, అందులో అవినీతి ఎక్కడుంది అనేది కొంత ప్రశ్న వస్తుంది. దీని వెనుక రాజకీయ కక్ష సాధింపు ఉంది అనేది వస్తుంది. ఎందుకు వస్తుందంటే, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్గా మీరే ఒకసారి ఉప్పల్ స్టేడియం ముందు పోయి ధర్నా చేశారు. ఆ తర్వాత మీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకసారి లెటర్ రాశారు, ఇది మొత్తం అవినీతిమయమైంది, అవకతవకలమయమైందని. అంటే హెచ్సిఏ అనేది ఎప్పుడు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ దాని మీద ఫోకస్ చేస్తుంది. గతంలో బీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు మీట్ చేస్తున్నారా అనే ఒక అనుమానం. దీనికి ఏం చెప్తారు? అంటే ఈ హెచ్సిఏలో వాస్తవానికి కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి, అవినీతి మరకలు ఉన్నాయన్న వాస్తవం. ఎందుకంటే మొదటి నుంచి ఈరోజు కొత్తగా మేము చెప్పేది ఏం లేదు. మీరు అక్కడికి పోతే అసోసియేషన్స్ లో ఏదో హెచ్సిఏలో ఉందో అందులో ఉండే సభ్యులే చెప్తారు, వాళ్ళే చెప్తారు. కరెక్ట్, వాళ్ళే చెప్తారు. మనం బయటోళ్ళ మీద మనకి ఏం అవకాశం ఇవ్వరు వాళ్ళు. మీరు గతంలో చెప్పిన దాంతో మాట్లాడితే, అంటే మీరు ఇందాక అన్నారు అజరుద్దీన్ గాని వెంటనే వదిలేసినారు, ఒకవేళ ఇట్లా ఎందుకు ఈ విధంగా చేస్తున్నారంటే, హెచ్సిఏలో జరుగుతున్న లోటుబాట్ల మీద మీరు ఇందాక మాట్లాడిన విషయానికి వస్తే, టోటల్ హెచ్సిఏకి వచ్చిన అమౌంట్స్ ఎంత, వాళ్ళు పెట్టిన దానికి ఎంత, ఏ విధంగా దాన్ని వాడుతున్నారు అనే దాని మీద రిపోర్ట్ తీస్తే దాదాపు 123,68,51,819 రూపాయలు వస్తే, ఇప్పుడు వాళ్ళ దగ్గర 48 కోట్ల చిల్లర 84,07,833 ఉన్నాయని చెప్తున్నారు. అసలు ఈ బడ్జెట్ ని దేనికి ఖర్చు పెట్టిర్రు, వాళ్ళ యాన్యువల్ ఆడిట్ లో ఏమేమి రాసిండ్రు, దానికి సంబంధించిన సబ్జెక్టులకు పోతే దాని విషయంలో కళ్ళ ముందర కనపడ్డది కాబట్టి ఈరోజు నీకు సిబిఐ కానీ ఈడీ కానీ ఎవరైనా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. దాంట్లో ప్రభుత్వ ప్రమేయం ఏమీ ఉండదు. ఎప్పుడు కూడా గతంలో మీరు చూడండి, టికెట్ల విషయంలో వాళ్ళకి వచ్చే విషయాలు ఏంటి, స్టేడియం ఇంటర్నల్ దాంట్లో కూడా మ్యాచెస్ నుంచి టికెట్ల డబ్బులు వస్తాయి, స్టేడియం అడ్వర్టైజ్మెంట్ డబ్బులు ఉంటాయి, ఐపీఎల్ ఇప్పుడు ఏంది ఫ్రాంచైజ్ ఫీజెస్ ఉంటాయి. వాటన్నింటికి సంబంధించిన లెక్కలు దానికి సంబంధించి చాలా మటుకు అవకతవకలు ఉన్నాయని చెప్తున్నారు. దాని మీదనే ఎంక్వైరీ జరుగుతుంది. ఖచ్చితంగా దాంట్లో ఎవరు ఉన్నా కానీ, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కానీ, దాని వెనకాల ఇంకా ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కానీ వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సిందే, వాళ్ళని తీసుకుపోయి లోపలేయాల్సిందే. ఎందుకోసం 100% ఎవరైనా ఉండొచ్చు, ఉన్నారా లేదా అని తెలియదు. ఉంటే మాత్రం ఎంత పెద్దవాళ్ళు ఉన్నా వాళ్ళని తీసుకుపోయి లోపలేయడమే, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. దానికోసం ఎంత దూరమైనా పోవడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఇందాక మాట్లాడినప్పుడు తెలంగాణలో రూరల్లో చూసినా కూడా మేము సీఎం కప్ గతంలో లేకుండే, గతంలో ఏదో మండల్ లెవెల్లో జిల్లా లెవెల్లో పెట్టిండ్రు. ఈసారి మేము సీఎం కప్ ను గ్రామ లెవెల్లో, విలేజ్ లెవెల్ నుంచి సీఎం కప్ ను ఏర్పాటు చేసిన సందర్భంలో క్రికెట్ ని ఇంక్లూడ్ చేయమని అడిగిండ్రు వాళ్ళు పోయినసారి. ప్రతి గ్రామంలో, ఎందుకంటే ఫ్యాషన్ గల్లీలలో ప్రతి విలేజ్ లో చూసినా కూడా మామూలు బాల్ దగ్గర, మామూలు ఏది మన రబ్బర్ బాల్ దగ్గర నుంచి తీసుకున్న టెన్నిస్ బాల్ తీసుకొని కూడా ఆడిన పిల్లలు ఎంతో మంది ఉంటారు. ఆ పిల్లలకి అందరికి అలవాటు, క్రికెట్ అయితే ఫ్యాషన్ అయిపోయింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గతంలో లేని విధంగా ఈరోజు అన్ని డిసిప్లిన్స్ కి ఒక ప్రాధాన్యత ఇస్తున్నాం. మీకు ఎప్పుడు లేని విధంగా ఈరోజు యూనివర్సిటీతో పాటు సంతోష్ ట్రోఫీ 52 సంవత్సరాల తర్వాత తెలంగాణకు తీసుకొచ్చినాం. ఫీఫా అకాడమీ, భారతదేశంలో ఒరిస్సాలో ఫీఫా అకాడమీ వస్తే
ఈ రోజు తెలంగాణకు సెకండ్ టైం ఇచ్చిండ్రు. నాకు తెలిసి 21 దేశాలలో ఫీఫా అకాడమీలు ఉంటే ఏ దేశంలో 2వ అకాడమీ పెట్టలే. ఒక భారతదేశంలో పెట్టారు. ఒక ఇండియాలో ఒరిస్సాలో ఉన్నా కూడా తెలంగాణకు తీసుకొచ్చారు. అది రేవంత్ రెడ్డి గారు దాని మీద పెట్టిన ప్రాధాన్యత, ఆ ఇంట్రెస్ట్ మీద వారు ఇక్కడ పెడితే వీళ్ళు బ్రహ్మాండంగా డెవలప్ చేస్తారన్న ఆలోచనతో ఫస్ట్ టైం హిస్టరీలో 21 కంట్రీస్ లో ఫస్ట్ టైం ఈ రోజు అంటే తెలంగాణలో ఎన్నో అభివృద్ధిగా క్రీడల సైడ్ చూడాలి, హెల్దీ తెలంగాణలో భాగస్వాములు కావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తా ఉంటే గతంలో 10 సంవత్సరాలలో తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలలో 350 నుంచి 360 కోట్లు దాటలే క్రీడలకు ఎప్పుడు కూడా క్రీడా శాఖకు పెట్టినటువంటి బడ్జెట్. రేవంత్ రెడ్డి గారు 2 బడ్జెట్లో 850 కోట్లు ఇచ్చిండ్రు. దానికి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసినాం. పెద్ద పెద్ద గ్రౌండ్లకు కావాల్సినట్టు గచ్చిబౌలి స్టేడియం పడవ పడిపోయిండే. ఎల్బీ స్టేడియం ఎట్లయిందో మీరు చూసారు. ఇప్పుడు పోయి ఒక్కసారి గచ్చిబౌలి స్టేడియం చూడండి. ప్రజలకు అందరికీ తెలుసు, అక్కడ ఉండేటువంటి వాకింగ్ చేసే వాళ్ళందరూ కూడా అవకాశం ఇస్తున్నాం. అంటే ఎందుకు చెప్తున్నా అంటే క్రికెట్ మీద కంటే అన్ని డిసిప్లిన్ల కంటే క్రికెట్ మీద ప్రత్యేక దృష్టి ఉంది. వాటి మీద చేయాలనుకుంటే డైరెక్ట్ BCCI SCA కంట్రోల్ తీసుకొని ఈ పిల్లలను క్రికెట్ ఆడిపించడంలో కూడా డబ్బులు తీసుకుంటున్నారు అనే సమాచారం బయటికి వాళ్ళే చెప్తున్నారు. అరే బౌలింగ్ వేయాలంటే ఇన్ని పైసలు ఇవ్వాలంటున్నారు. అరే దాంట్లో అండర్-14, అండర్-16, అండర్-18 ఆడిపియాలంటే కూడా ఎంత పెద్దవాళ్ళే పెద్ద ఇండస్ట్రియల్ పిల్లల్ని తప్ప మామూలు సాధారణమైన పిల్లలు ఆడడానికి అవకాశం దొరకట్లేదు. నా దగ్గరికి చాలా మంది స్పోర్ట్స్ చైర్మన్ నాకు వస్తే అసలు దానికి ఏ విధమైన వాళ్ళు రియాక్టే కావట్లేదు. అరే ఆ పిల్లోడు పర్ఫార్మెన్స్ ఉంది అని చెప్తే కూడా సింపుల్ గా కొట్టేసే పరిస్థితి ఉంది. ఒకసారి నేనే డైరెక్ట్ పోయి మాట్లాడేసి వచ్చిన ఆ రోజు. వాళ్ళు ఏదో కథలు చెప్తారు తప్ప దానికి సంబంధించిన రికార్డ్ ఇవ్వలే. నేను అఫీషియల్ గా లెటర్ కూడా పెట్టినా. నేను BCCI కూడా లెటర్ వేసినాం. ఇప్పుడు కూడా ఇందులో ఎంత ఫ్రాడ్ జరుగుతుందో రేపు BCCIకి లెటర్ పెడతాం. గొప్ప పేరుంది ఏదన్నా ఇంత జరిగినా ఇప్పటి వరకు BCCI ఎందుకు రియాక్ట్ కాలేదు? రియాక్ట్ కావట్లేదు. ఇప్పటి వరకు వాళ్ళు రియాక్ట్ కానందుకే మేము రేపు అఫీషియల్ గా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ తరఫు నుంచి అఫీషియల్ గా లెటర్ పెట్టి దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలి, రీ-ఎంక్వైరీ చేయించాలి. SCA ఏదైతే ఉందో ఆ ఎలక్షన్స్ రద్దు చేసి మళ్ళీ వెంటనే ఎలక్షన్స్ జరపాలి. ఈసారి ఎలక్షన్లలో ఒక మాట ఇస్తారా? ఈసారి రాబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని, కాంగ్రెస్ పార్టీ నాయకులకు దగ్గర ఉండే వాళ్ళు కానీ పోటీ చెయ్యరు అని మీరు హామీ ఇవ్వగలుగుతారా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళ, TRS పార్టీ వాళ్ళ, BJP పార్టీ వాళ్ళ కాకుండా ఒక క్రికెట్ కు సంబంధించిన కోచ్లు కానీ, క్రికెట్ సంబంధించిన నైపుణ్యం తెలిసిన వాళ్ళను అందులో భాగస్వాములు చేస్తే బాగుంటుంది. అటువంటి వాళ్ళని తీసుకోవాలి అందరం సమిష్టిగా. ఇప్పుడు చిన్న విషయానికి చెప్తున్నాం. యూనివర్సిటీలో కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత చిత్తశుద్ధిగా ఉన్నారంటే యూనివర్సిటీలో కూడా పొలిటికల్ పవర్స్ ఉండొద్దు, ఖచ్చితంగా ఆ యూనివర్సిటీకి ఎవరైతే మెయింటైన్ చేయగలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళనే దానికి చైర్మన్ గా పెట్టాలి. మేమందరం అడిగినాం రివ్యూ చేసినప్పుడు, సరే ముఖ్యమంత్రిగా మీరు చైర్మన్ ఉండాలి అంటే కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇక్కడ కూడా మేము ఇప్పుడు చెప్పేది ఏంటంటే దీంట్లో కూడా క్రికెట్ కి సంబంధించిన దాని మీద నైపుణ్యత అన్ని అంశాలు తెలిసిన వాళ్ళనే దానిలో పెట్టాలన్న ఆలోచనతో మేము కూడా ఉన్నాం. ఇందులో ఎటువంటి పిల్లల వల్ల ఎంతో మంది గ్రామ స్థాయిలో ఉన్న పిల్లలు కూడా చదువులు బంద్ చేసి ఈ ఆట మీద దృష్టి పెడుతున్నారు. ఎంతో మంది సరైన నిర్ణయం తీసుకోకపోతే ఎంతమంది పిల్లల భవిష్యత్తు. 10 నిమిషాలు నేను చెప్పు. 5 నిమిషాలు నేను ఏమంటున్నా, మీరు పెట్టిన పర్పస్ పోనీయండి. ఇక్కడ పొలిటికల్ బ్లేమ్ గేమ్ కాదు. కేసీఆర్ ప్రభుత్వం ఎంత ఇచ్చింది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది, సబ్సిక్వెంట్ ప్రభుత్వం ఎక్కువ ఇచ్చుంటే సంతోషం. ఎంత ఖర్చు పెట్టినరు, ఆన్ గ్రౌండ్ ఏముంది, ఎంతమంది కోచ్లు అపాయింట్ అయినరు ఏందనేది అన్ని ఇరికే. ఇక్కడ నేనేమంటా, ఇక్కడ నేను ఆ విషయంలో చైర్మన్ గారితో ఏదో వాగ్వాదం పెట్టుకొని రాలేదు. అవినీతి అంటే ఒకటి బేసికల్లీ గ్రాంట్ ఎవరు ఇచ్చిండ్రండి? BCCI ఇచ్చింది. మరి SCA ఎవరికి రెస్పాన్సిబుల్? BCCI ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు. ఒకటి ఏంటంటే అవినీతిని సమర్థించినట్టు మాట్లాడతారు శ్రీధర్ రెడ్డి రేపు అనగల మీరు, కానీ నేను ఓన్లీ సాంకేతిక అంశాలు మాట్లాడుతున్నా. HCAకు సంబంధించినటువంటి వాళ్ళ కార్యవర్గం ఉంది చూసినరా, ఇక్కడ కార్యవర్గం కానీ జిల్లాలలో వాళ్ళకున్న బాధ్యులు, వాళ్ళల్లో ఎవరికైనా మాత్రమే ఈ డబ్బులు అవకతవకలు జరిగినాయంటే లోకల్ స్టాండ్ ఉంటుంది యాక్చువల్లీ టు క్వశ్చన్. ఎందుకంటే దిస్ మనీ వాట్ ఎవర్ ఈస్ గివెన్ ఈజ్ అకౌంటబుల్ వీళ్ళు ఎవరికంటే BCCI. జనరల్ గా ప్రభుత్వానికి ఇప్పుడు BCCI కేంద్ర ప్రభుత్వం అడుగుతుందా అకౌంట్స్ అనేది? లోకల్ స్టాండ్ అంటే వాళ్ళు ఎవరైతే దాంట్లో ఆ గ్యామెట్ లో ఉన్నారో వాళ్ళు మాత్రమే అడగగలగాలి. బయట ఉన్న వాళ్ళు చేయడం అనేది వాస్తవానికి దెర్ ఇస్ నో పబ్లిక్ మనీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్.
ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రాంట్ ఏదైనా ఉంటే దాంట్లో మిస్యూజ్ ఇప్పుడు దాని ఏదైనా వరకు మేము అడగచ్చు. అదే క్రీడా సంఘాలకు మాకు ఎప్పుడన్నా టోర్నమెంట్స్కి జాతీయ పోటీలకు వాటికో వీటికో డబ్బులు ఇస్తుంది ప్రభుత్వం. ఆ తర్వాత మేము సర్టిఫికేట్ ఆఫ్ యూటిలైజేషన్ వాళ్ళకి ఇవ్వాలి, యూటిలైజేషన్ స్టేట్మెంట్ ఇవ్వాలి. దాంట్లో అవకతవకలు ఉంటే దే ఆర్ ఎలిజిబుల్ టు ఫైల్ అ కేస్ ఆన్ అస్. కానీ ఒకవేళ ఇప్పుడు నేను నడిపిస్తాను తెలంగాణ బాస్కెట్బాల్, నేను ఉన్నాను, మా అసోసియేషన్లో వచ్చే ఫండ్స్కి సంబంధించి వాటిని ప్రశ్నించడానికి యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ హూఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద సిస్టంలో దాంట్లో అకౌంటబుల్ ఉండాలి. లేకపోతే బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏమైనా గ్యారంటీ ఇస్తే ఎవరైతే ఇచ్చిన వాళ్ళకి అడిగే హక్కు ఉంటుంది సింపుల్ గా. అంటే ఏంటి ఇక్కడ నేనేమంటున్నా, రాజకీయం ఉందా లేదా 4 రోజుల తర్వాత ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో తేలుతుంది. రేపు పొద్దున ఒకటి ఏంటంటే ఇప్పటికే ఇది ఒకటి నేను చెప్పిన కదా, ఈ హెచ్సిఏ వ్యవహారం ఒక మురికూపం అనిపిస్తుంది. ఆ క్లబ్బులు ఎవరు నడిపిస్తాడో, అన్ని క్లబ్బులు ఏడాడుతున్నాయో, అన్ని క్లబ్బులు 209 గ్రౌండ్లలో క్రికెట్ నిజంగా నడుస్తుందా అన్న ఒక్క నిమిషమే, 209 గ్రౌండ్లలో క్రికెట్ నడుస్తుందా, వాళ్ళ కోచ్ లెవెల్లో వాళ్ళ కథ ఏందో మనమే చూడడం ఎలక్షన్ల టైంలోనే కనబడుతుంది. ఆ ఎలక్షన్ల అప్పుడు విపరీతమైన డబ్బు లేకపోతే పార్టీలు కథ నడుతాయని చెప్పేసి మనందరికి ఎరక. కొంతమంది నేను వ్యక్తులను చూస్తా, వాడు సంవత్సరాల తర్వాత హెచ్సిఎల్ని పాతుకొని పోయి అయితే క్రికెట్ సెలక్షన్ కమిటీ ఉంటాడు, లేకపోతే ఇంకో అడ్వైజరీ ఉంటాడు. అదొక ఏమంటారు, ఆ గ్యాంగ్స్ తయారు చేసుకొని బ్రతికేస్తున్నారు. నేనేమంటున్నా అంటే దీనికి సొల్యూషన్ ఏంటి? ఇవాళ ఒకటే ఫైనల్లీ మీరు అన్న పాయింట్లోనే కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇవాళ ఆ హెచ్సిఏ అధినాయకత్వంలోకి పోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని క్లబ్బులు కొనేస్తున్నారని రకరకాలు వస్తున్నాయి. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు సే టేక్ సైడ్స్, ఈ విషయంలో నేను నిష్పక్షపాతంగా మాట్లాదలుచుకున్నాను. ఇప్పటికైనా హెచ్సిఏ నాయకత్వాన్ని ఆల్రెడీ ఇంతకుముందు అడ్మినిస్ట్రేటర్లు వచ్చిండ్రు, అంబుడ్స్మన్ రిటైర్డ్ జడ్జిలు ఉన్నారు. ఒక నిమిషం మధ్యలో రాకే, ఒక్క నిమిషం లెట్ మీ ఫినిష్. ఏ పార్టీ నాయకత్వం కూడా అక్కర్లే, మంచి క్రికెటర్ని దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నోడిని లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకుల, టిఆర్ఎస్ నాయకుల, బీజేపీ నాయకుల, లేకపోతే ఇంకొకరా అన్నది కాదు. క్రికెటర్ అయినా అయి ఉండాలి, లేకపోతే క్రికెట్ మీద పూర్తి నైపుణ్యం ఉండనా అయి ఉండాలి. ఓ రంజీ ఆడిన వాళ్ళైనా, మా మినిస్టర్ గారు ఎవరైతే వాగిరి శ్రీహరి గారు ఉన్నారో ఒక రంజీ ప్లేయర్ ఆయన కూడా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమందరం ప్లేయర్స్ గానే ఉన్నాం. కాబట్టి ఒక చిన్న విషయం అన్నా, ఈ రోజు జరిగిన అవకతవకలు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, ఆ ఆడిట్ రిపోర్ట్స్ లో చూస్తే ఆ డ్రెస్ మెటీరియల్ కి 76 కోట్ల రూపాయలు ఏదో 76,34,000 రూపాయలు ఏదో పెట్టిరు. అది మాన్యువల్ ఆడిట్ లో పెట్టిరు అని చెప్పేసి. ఇప్పుడు హ్యాండ్ రోరియం కింద 18 లక్షలు చూపించారు. దాంట్లో అసలు హ్యాండ్ రోరియం అంటేనే ఇప్పుడు ఎస్సీఏ మెంబర్లు ఎవరైనా డబ్బులు ఇస్తే దాన్ని హ్యాండ్ రోరియం అంటారు. దానికి ఎవరు ఇచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిండ్రు అనే ఒక సమాచారం కూడా దాంట్లో లేదు. దీని మీద ఇప్పుడు ఎఫెక్ట్ పట్టాలి. ఇందాక మీరు చెప్పిన దాంట్లో కూడా ఎవరైనా కానీ, దీంట్లో ఎవరైనా కానీ స్పోర్ట్స్ మెన్స్ అయి ఉండి వాళ్ళకే క్రికెట్ అసోసియేషన్ లో ఏదైతే ఇందులో మళ్ళీ హెచ్సిఏలో నిలబడితే దాంట్లో నైపుణ్యత ఉండే వాళ్ళతో పాటు కలిసి పెట్టడం వల్ల ఉపయోగం ఉంటుంది. దానికి కూడా మేము సిద్ధంగా, మేము కూడా దానికి సపోర్ట్ చేస్తాం. లక్ష్మణ్ గారు ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. ఇందులో బీసీసీఐ ఇచ్చిన నిధులే దుర్వినియోగం అయ్యాయి. ఎందుకు బీసీసీఐ ఫిర్యాదు చేయలేదు? ఇంత జరుగుతున్నా హెచ్సిఏ అధ్యక్షుడు అరెస్ట్ అయినా బీసీసీఐ ఎందుకు రియాక్ట్ కావట్లేదు అనేది ఒక ప్రశ్న. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం సిఐడి, ఏసీబీ ఇందులోకి అసలు రానేకూడదు అనేది కొంతమంది చెప్తున్న వాదన. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు ఈ వ్యవహారంలో అనేది. దీనికి మీరేం చెప్తారు? మీరు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కి అధ్యక్షుడు కూడా కాబట్టి అడుగుతున్నాను మిమ్మల్ని, దీనికి సొల్యూషన్ ఏంటి? కళ్యాణ్ గారు, ఒకటి, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ 3,500 క్రికెట్ మ్యాచ్లు ఆడిపించింది, అన్ని జిల్లాల్లో కోచింగ్ క్యాంపులు చేసింది. మేము కాంట్రిబ్యూట్ చేసుకొని మేము లోకల్గా స్పాన్సర్షిప్ తీసుకొని క్రికెట్ ప్రమోట్ చేయడానికి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆడిట్ రిపోర్ట్ అనేటువంటిది మాది ఇయర్ ట్రాన్స్పరెంట్గా ఉన్నది, పబ్లిక్ డొమైన్లో కూడా పెట్టవచ్చు. అది రెండో విషయం. ఏదైతే ఇర్రెగ్యులారిటీస్ సంబంధించి మేము ఎప్పుడు కూడా దీని విషయంలో మాట్లాడుతూ ఉన్నాం. అది అజరుద్దీన్ అధ్యక్షుడు ఉన్నా, అంతకుముందు ఇంకెవరు అధ్యక్షుడు ఉన్నా, మేము ఎప్పుడు కూడా ఇర్రెగ్యులారిటీస్ విషయంలో మాట్లాడుతున్నాం. మేము మా వంతు ప్రయత్నం మేము షికాయత్ చేస్తూ ఉన్నాం. కోర్టులో కూడా మా వాదన వినిపించినప్పుడు ఈ ఇర్రెగ్యులారిటీస్ మేము చేసినటువంటి యాక్టివిటీ దీన్ని చూపించడం, దీని ద్వారా కోర్టు డైరెక్ట్ చేసింది. 2021లో కోర్టు 6 months లోపల దీన్ని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధారంగా రూరల్ క్రికెట్ డెవలప్ చేయమని చెప్పింది. కానీ వాళ్ళు
కోర్టు ఇప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని నిర్లక్ష్యం చేశారు. దీన్ని కోర్టులో మెస్ చేయడందుకోసం వాళ్ళే నలుగురితో పిటిషన్ వేయించి వాళ్ళే ఫీజు అది ఇచ్చి ఇది చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంత ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. రెండో విషయం, గతం నుంచి ఇన్ని ఆరోపణలు ఉన్నటువంటి అసోసియేషన్ ఇప్పటిదాకా వెనకేసుకొచ్చింది ఎవరు? ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే కదా. మరి క్రికెట్ సంబంధం లేనటువంటి కనీసం కనెక్ట్ లేనటువంటి వ్యక్తి, అభిమాని కూడా కానటువంటి వ్యక్తి ఆయన పోయి అట్లా గోలిగూడ క్లబ్ నుంచి ఎట్లా వచ్చాడు శ్రీచక్రంలో గోలిగూడ క్లబ్ నుంచి బై ఇన్ఫ్లుయెన్స్. ఇది ఎండల గారు అట్లా వస్తుంటే మీ నాయకుడే అనేది అది కాదు, అమిత్ షా కుమారుడే బీసీసీఐ అధ్యక్షుడు. అలా వస్తుంటే ఏం చేస్తుంది బీసీసీఐ? అమ్ముకునేటువంటి కాంట్రాక్టు 6 సంవత్సరాలు రాజ్ పాకాల అనేటువంటి వ్యక్తి ఈ కుటుంబానికి బంధువు అయినటువంటి వ్యక్తికి 6 సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చిర్రు. ఈ రకంగా దాంట్లో ఉన్నటువంటి చాలా ఆరోపణలు ఎండల గారు చేస్తారు. చెప్పండి. నేను ఏమంటున్నానంటే ఫోర్జరీ చేసి ఉంటే తప్పు, దాంట్లో సందేహం లేదు. కానీ ఒక జనరల్ బాడీ జరిగినప్పుడు, ఒక అసోసియేషన్ బేసికల్లీ ఫామ్ అయిన తర్వాత జనరల్ బాడీ జరిగినప్పుడు ఏమైనా ఇంక్లూడ్ కావాలనుకుంటే కొత్త వాళ్ళని ఎవరైనా ఇంక్లూడ్ చేసే అధికారము అడున్న ఆఫీస్ బేరేసుకుంటుంది. వాళ్ళు రిజల్యూషన్ పాస్ చేసుకొని వాళ్ళని ఇంక్లూడ్ చేసుకొని రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకొని వాళ్ళ ద్వారా ఆథరైజ్ చేసి పంపించండి. ఒకటి ఇవన్నీ ఏదో తెలియని ముచ్చట్లు కాదు, అదేదో పెద్ద అంతర్జాతీయ నేరం అని కాదు. ఫోర్జరీ చేసి ఉండి ఆడ ఉన్నటువంటి ప్రాపర్గా ఈసీ కండక్ట్ చేయకుండా చెప్పని అవన్నీ కాకుండా ఒక నిమిషం ఆగన్నా, ఒక నిమిషం చెప్పని. కాబట్టి ఆడిట్ రిపోర్ట్స్ అన్ని అసోసియేషన్స్కి ఉంటాయి. అందరం సంవత్సరానికి ఒకసారి చేస్తాం, ఈసీ మీటింగ్లు పెడతాం, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, పాస్ చేయాల్సిందే, జనరల్ బాడీ పెడతాం, అవన్నీ నడుస్తుంటాయి. కొన్ని అసోసియేషన్లు నడిపిస్తలేవు, అది వేరే సంగతి. తీయాలి. నేను మా శివసేనారెడ్డి గారు ఉన్నాడు కదా, నేను చెప్తున్నా కదా మిత్రమా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న ఒలింపిక్ అసోసియేషన్ నుంచి మొదలుపెట్టి అన్ని అసోసియేషన్ల యొక్క వ్యవహారాలు కూడా మీరు దయచేసి సమీక్షించండి. రాష్ట్రంలో స్పోర్ట్స్ బాగుపడాలంటే నెంబర్ 1. నెంబర్ 2, ఎవరికో కాంట్రాక్ట్లు ఇచ్చినారు, ఎందుకో ఇచ్చినంటే ప్రోబ్ చేసుకోండి. అంతేగాని అనవసరంగా నాయకుల పేర్లు చెప్పి మీరు నేను చెప్పనా మరి నాయకుల పేర్లు, అది కాదు కదా ముచ్చట. మరి ఇప్పుడు జైషా గారు కూడా ఏదో సంఘం నుంచి వచ్చింది కదా, ఆయన ఏమైనా క్రికెట్ ఆడిండా, లేకపోతే ఏదైనా సంఘాన్ని ముందు స్థాపించే చిన్నప్పటికెళ్ళి ఆల్ దిస్ థింగ్స్ ఇవన్నీ తెలియని ఒకటి ప్రజలకు ఏమైనా కొద్దిగా అవగాహన లేని విషయాలను మనం పెద్ద గ్లోరిఫై చేసి నేనేమంటున్నా, మరి మీరే ఉన్నారు కదా. నేను అడుగుతున్నా ఒకటి పాయింట్ నేను చెప్తున్నా కదా అన్న, ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు మా దగ్గర అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి గారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఉన్నాడు. ఈ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆ మధ్యకాలంలో చాలా రోజులు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పట్టుకొని తిరిగాడు. అప్పుడు విన్నారా? ఆ తర్వాత సునీల్ అని ఆయన ఉండే, ఆయనది ఒక క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ క్యాట్ అని ఒకటి ఉండే. ఆ తర్వాత ఈ మధ్య తెలంగాణ డిస్ట్రిక్ట్. అదే వీళ్ళందరూ కూడా ఏం ప్రయత్నం చేస్తున్నారంటే హెచ్సిఏ జిల్లాలను పట్టించుకోవట్లేదు. ఎస్ ఐ టు సెకండ్ ఇట్, అది ఆ వివక్ష ఉన్నది ఇక్కడ, అంతా ఆగవాగా ఉంటుంది కాబట్టి కావాలి వీళ్ళు అఫిలియేషన్ కోసం కొట్లాడుతున్నారు. నేనేమంటున్నా, కొన్ని సంవత్సరాల పాటు మీరు పనిచేసి ఓ రికార్డ్ క్రియేట్ చేసి అఫిలియేషన్ కోసం అడిగితే వాస్తవానికి అఫిలియేషన్ ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వదు చేయవచ్చు. మరి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్నది కదా, మీరే ఉన్నారు కదా, అంతా మంచుకుంటే జేషానే అధ్యక్షుడు కదా అక్కడిక్కడ మరి తీసుకొస్తే మరి తెలంగాణ బాగుపడుతుంది కదా. ఇదే అంశంపై మాట్లాడదాం. ఎండ లక్ష్మణ గారు మాతో ఉన్నారు. లక్ష్మణ గారు, ఈ అంశంపై హెచ్సిఏ మొత్తం ఒక రకంగా బాడీ అంతా జైల్లో ఉంది, విచారణ కూడా రేపటి నుంచి వాళ్ళను విచారించబోతుంది సిఐడి. దీనిపై బీసీసీఐ ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే బీసీసీఐ ఇచ్చిన నిధులే దుర్వినియోగం. ఎందుకు బీసీసీఐ సైలెంట్గా ఉంది, మాట్లాడట్లేదు? సో బీసీసీఐ ఎందుకు మాట్లాడట్లేదు? నేను బీసీసీఐ ప్రతినిధిని కాదు, బీసీసీఐ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఒకటి. రెండో విషయం, ఏదైతే ఇక్కడ శ్రీధర్ రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి అని గతంలో శాప్ చైర్మన్ గా చేసినటువంటి ఆయన పేరు తీసుకొచ్చారు. అవును, ఇది జగపతిరావును కవిత కేటీఆర్ ప్రతినిధిగా దీంట్లో ఇంటర్వ్యూ చేస్తే ఎవరైతే జగన్మోహన్ రావును వీళ్ళు ఇంటర్వ్యూ చేస్తే జగన్మోహన్ రావు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ డిఫ్యూజ్ చేసేందుకోసం తెలంగాణ జిల్లాలో ఈయనను పంపించి డిఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధి. ఆయన ఇవాళ లోపటున్న ఆయన జగన్మోహన్ రావు లోపల ఉంటే ఈయన బయట ఉన్నాడు. ఆయన కన్సర్నర్లో ఆయన అంటే తోకంట నారాయణ లెక్క తిరుగుతూ ఉన్నాడు. ఇది పరిస్థితి. ఇది కుట్ర, ఈ రకమైన కుట్ర జరుగుతా ఉంది. అలాంటి కుట్రనే హెచ్సిఏపై కూడా జరుగుతుందా ఏమన్నా?
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేటువంటిది నేను గతంలో ఈ జగన్మోహన్ రావు కంటే ముందు అధ్యక్షుడిగా ఉన్నటువంటి అజారుద్దీన్ హయాంలో విషయం కూడా నేను చెప్తాను. ఏదైతే అండర్-16 టీము బెంగళూరుకు పోతే ఎంత ఉంటుందండి క్రికెట్ స్క్వాడ్? 16 మెంబర్స్ 17 మెంబర్స్ 40 మందిని ఆడిపించారండి. ఒక మ్యాచ్ ఆడిపోయేందుకు డబ్బులు తీసుకున్నారు. ఓవరాల్ గా ఒక క్రికెట్ సీజన్ లో 70 మందిని ఆడిపించారు. ఎవరిని ఆడిపియాలా? టాలెంట్ కాదండి, టాలెంట్ కిల్ చేసి డబ్బుల ఆధారంగా ఆడిపిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇది హైదరాబాద్ అంటే క్రికెట్ కు ఆస్పిరేషన్ తోని చాలా మంది హైదరాబాద్ కు వచ్చి ఇక్కడ కోచింగ్ ఇప్పిస్తున్నారు పిల్లలకు. వాళ్ళు మిగతా తమ వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి పిల్లల భవిష్యత్తు కోసం ఇస్తా ఉంటే డబ్బులు వాళ్ళ టాలెంట్ పక్కకు పెట్టి డబ్బులు తీసుకుంటేనే క్రికెట్ లో ఆడనిస్తారు. డబ్బులు తీసుకుంటేనే పెట్టి ఏది బెర్త్ దొరుకుతుంది. ఇది ఎంతవరకు సమంజసం? దీని మీద స్వచ్ఛతంగా మేము ఆల్టర్నేటివ్ డయాస్ కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. కోర్టు ముందట మా వాదాన్ని వినిపించినాం. ఏదైతే మేము చేసినటువంటి యాక్టివిటీస్ చూపించినాం తెలంగాణ క్రికెట్ లో, దాని ఆధారంగా కోర్టు వాళ్ళకు సెట్టింగ్ ఇచ్చింది, 6 నెలల గడువు ఇచ్చింది. ఒక 6 నెలలు దాటి 4 సంవత్సరాల నిర్లక్ష్యం చేసిండ్రు. దాని మీద ఇప్పుడు మళ్ళా కోర్టు వాళ్ళకు డైరెక్షన్ ఇస్తే వాళ్ళు కూర్చోబెట్టిర్రు ఈ స్టేడియంలో, ఉప్పల్ స్టేడియంలో. ఇన్ టైంలో చేయాల్సింది చేస్తలేరు. దీని వెనక ఎవరున్నారు? నేను చెప్పడం జరిగింది, కేటీఆర్ కవిత ఉన్నారు అనేటువంటి విషయం విచారణలో ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ జరిగితే ఖచ్చితంగా ఇది ఈ జగన్మోహన్ రావు ఎవరు సృష్టి అనేటువంటి చాలా స్పష్టంగా రైట్. శివసేన రెడ్డి గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. మీరు ఈ వ్యవహారం ఎటుపోతుంది? ప్రభుత్వ జోక్యం ఇందులో ఉందా, లేకుంటే మీరు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా కూడా ఉన్నారు, ఇందులో మీ ప్రమేయం ఏమైనా ఉందా? ఎందుకంటే మీరే ఫస్ట్ ధర్నాకు దిగారు అక్కడ. ఇందులో రాజకీయమే లేదంటారు అసలు? టోటల్ మ్యూట్లో ఉన్నట్టుంది. మీరు చూడండి, శివసేన రెడ్డి గారు మ్యూట్లో ఉంది. చట్టం తన పని తాను చేసుకుపోవడం అనే విషయంలో ఎంత వాస్తవం ఉందో ఇప్పుడు అదే పని జరుగుతా ఉంది. అక్కడ ఎవరైనా ఉండని, అక్కడ విద్యార్థులకు కానీ ఆ స్పోర్ట్స్ మెన్స్ కి ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆ టికెట్ల విషయంలో కూడా అదే విధంగా జరిగింది. ప్రతి దాగారి HCAలో జరుగుతున్నటువంటి ఎన్నో కుంభకోణాలు నడుస్తూనే ఉన్నాయి. అది అందరూ తేటత్తెల్లం అవుతున్నాయి మన కళ్ళ ముందరనే. అది దాంట్లో ఏం దాబరి కాలేదు. ఏది ఇప్పుడు అన్ని బయటకు వస్తాయా? కుంభకోణాలు అన్న బయటికి వస్తాయా రేవా అన్నది కాదు, 100% బయటికి వస్తుంది. వచ్చిన తర్వాత వాటి వెనకాల ఎవరైనా ఉండని, జగన్మోహన్ ఉంటాడా, నిజంగానే కవిత ఉంటుందా, లేకపోతే కేటీఆర్ ఉంటాడా, లేకపోతే ఇంకెవరైనా ఉన్నా గానీ దాని వెనకాల నిజంగా అందులో తప్పు జరిగిందంటే నిష్పక్షపాతంగా వాళ్ళందరి మీద కఠిన చర్యలు అయితే ఉంటాయి. ఏంటంటే ఈ క్రికెట్ క్లబ్స్ విషయంలో మేజర్ గా అసలు దాదాపు 6,10,46,46,000 రూపాయలు 773 రూపాయలు క్లబ్స్ కి ఇచ్చినామని చెప్పేసి వాళ్ళ ఆడిట్ లో చూపించారు, మాన్యువల్ ఆడిట్ లో. అసలు క్లబ్ కి డబ్బులు ఎందుకు ఇస్తారు? క్లబ్స్ కు డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? క్లబ్స్ దేనికోసం క్లబ్స్ క్రియేట్ చేసినారు? వాళ్ళు క్రికెట్ ని డెవలప్ చేస్తామని చెప్పే ఉద్దేశంతోనే క్లబ్స్ కి HCA క్లబ్స్ కి వాళ్ళు మెంబర్షిప్ ఇచ్చింది. అందుకే కదా డబ్బులు ఇచ్చింది. మాన్యువల్ ఆడిట్ లో వాళ్ళు పెట్టింది. అంటే క్లబ్స్ కు దేనికోసం డబ్బులు ఇస్తున్నారు? HCA క్లబ్ల కంట్రోల్ కి ఎందుకు పోతా ఉంది? ఎందుకు అంటే డిస్ట్రిక్ట్ లలో ఎందుకు క్లబ్స్ ని డెవలప్ చేస్తున్నారు? ఒక హైదరాబాద్ లో ఎందుకు డెవలప్ చేస్తున్నారు? గ్రామ స్థాయిలో ఎంతో మంది నేనేమంటే బేసికలీ కొన్ని పేర్లు ఎందుకు తీసుకున్నా అంటే ఇంత ముందు వెంకటేశ్వర రెడ్డి అని ఇంకోలేనా ఆయా టైంలో నేనేమంటున్నా అంటే ఇప్పుడు వాళ్ళు ఏ పేర్లన్నా చెప్పొచ్చు, నేనేమంటున్నా ఏ పేర్లన్నా చెప్పొచ్చు, అన్నిట్లో చెప్తారు, అది వేరే ముచ్చట. కానీ జగన్మోహన్ రావు గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, అవినీతి జరిగితే ఖచ్చితంగా మీరు ప్రోబ్ చేయండి, శిక్షించండి, దాంట్లో ఏ విషయంలో లేదు. నేనేమంటా కానీ ఇవాళ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గారు వచ్చాను కాబట్టి నేను చెప్తున్నంటే ఎంటైర్ స్పోర్ట్స్ సిస్టమ్ ఇన్ తెలంగాణ మస్ట్ బి ఒలింపిక్ అసోసియేషన్స్ నుంచి మొదలు పెట్టంటే తప్పు రైట్తో సంబంధం లేకుండా ఫర్ స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ స్పోర్ట్స్ నేషనల్ స్పోర్ట్స్ కోడ్ ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయగలగాలి మనం. వీళ్ళు కూడా మన ఒక స్పోర్ట్స్ పాలసీ పట్టుకొచ్చిండ్రు.
ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా. Thank you. స్పోర్ట్స్ Thank you, అథారిటీ, Sridhar గారు. జిహెచ్ఎంసీ అన్ని రంగాలకు సంబంధించి ఉన్న స్పోర్ట్స్ వింగ్స్ ని స్ట్రెంగ్తన్ చేయాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలా. చూద్దాం ఏం ఈ జరుగుతుందో. బురద వేసుకుంటే కొంతసేపు వేసుకోవచ్చు, అది వేరు. థ్యాంక్ యూ Actual పని జరగాలి కదా. థ్యాంక్ యూ శివసేన రెడ్డి గారు, థ్యాంక్ యూ ఎండ లక్ష్మీనారాయణ గారు. మొత్తానికి ఎస్సీఏ వ్యవహారం మాత్రం స్పోర్ట్స్ పేరిట జరుగుతున్న అవినీతిని ఒకసారి వెలుగులోకి అయితే తెచ్చింది. ఇందులో రాజకీయ కక్షలు ఉన్నాయా, రాజకీయ ప్రాబల్యం ఉందా, రానున్న రోజుల్లో ఎస్సీఏ పై ఎవరి ఆధిపత్యం ఉండబోతుంది, ఎవరు ఎస్సీఏ బాడీగా రాబోతున్నారు, ఇప్పుడున్న బాడీని పక్కన పెట్టి అనేది తేలాల్సింది. అప్పుడే రాజకీయ కారణాలు ఏంటి దీని వెనుక ఉన్నాయో అనేది తేలే అవకాశం ఉంది. చూడాలి ఏం జరుగుతుందో అనేది. ఇది ప్రైమ్ టైం డిబేట్.